నుండి దిగొచ్చినా కూడా కాని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశం, బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కార్లో కదలిక. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోత వల్ల పనులలో వేగం పెంచిన సర్కార్. ఏంది, బసవేశ్వర పంప్ హౌస్ కోసం సంగారెడ్డి జిల్లా బోరంచెల్లో తవ్వకం పనులు షురు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి యుద్ధోపాధికరణ చర్యలు. ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి ఇటీవల కేసీఆర్ పిలుపు. హరీష్ రావు ఆధ్వర్యంలో కార్యాచరణ. బీఆర్ఎస్ పోరుబాటతో హడలేని సర్కార్. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచెల్లో బసవేశ్వర ఎత్తిపోతల పంప్ హౌస్ నిర్మాణం కోసం ప్రారంభమైన భూమి తవ్వకం పనులు అంటూ కూడా చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్లను మంజూరు చేస్తే కాంగ్రెస్ సర్కార్ పనులను ఆపి రైతులను ఎందుకు కోసపెడుతున్నది? ప్రాజెక్టు కోసం 2 నియోజకవర్గాల ప్రజలను సమీకరించి హరీష్ రావు పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలి. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసి ప్రభుత్వం మెడలు వంచాలి. నేను కూడా మీతోనే ఉంటాను. జనవరి 31న సంగారెడ్డి జిల్లా మేదపల్లి కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులు పూర్తి చేసేదాకా ఉమ్మడి కార్యాచరణ అమలు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ తీరుని ఎండగడదాం. నీటి కోసం మరో పోరాటానికి సిద్ధమవుదాం. రైతులకు మేలు జరిగేలా భవిష్యత్ కార్యాచరణ చేపడదాం. ఫిబ్రవరి 14న సంగారెడ్డి జిల్లా పార్టీ నేతలతో నిర్వహించిన భేటీలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను ఇదే అంశం మీద ఒక ఆర్టికల్ కూడా రాసుకొచ్చిన. త్వరలో హరీష్ రావు పాదయాత్ర అంటూ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. దెబ్బకు ప్రభుత్వం కదిలింది. ఏంది అంటే బసవేశ్వర సంగమేశ్వరకు సంబంధించి పనులను పూర్తి చేస్తే దాదాపుగా కొన్ని వందల గ్రామాలకు కూడా అక్కడ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మార్పు తెచ్చింది. ఎంత అద్భుతంగా తెచ్చిందంటే దాదాపుగా ఇప్పటి వరకు 428 మట్టి పూలు నేలరాలిపోయిన పరిస్థితి. అంటే తెలంగాణలో రైతుల ఆత్మహత్యల సంఖ్య 428. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల జీవితాలతోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఆడుకుంటుందో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక జూదం కంటే అధ్వానంగా కూడా వాళ్ళ జీవితాలతోని ఆట ఆడుకుంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా రేపు కేసీఆర్